హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. సోషల్ మీడియాలో చేసే రీల్స్ కోసం చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కొందరు రోడ్లపైన చేస్తూ ఉంటారు, కొందరు మెట్రోలో చేస్తూ ఉంటారు, కొంతమంది రైల్స్ ఎక్కాక వాటిని హ్యాంగ్ చేస్తూ కూడా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వింత డ్రెస్లు వేసుకుంటారు, ఇంకొంతమంది డైలాగ్స్ చెప్తారు, ఇంకొంతమంది డ్యాన్సులు చేస్తారు. సో ఇలా వింత వింతగా చేస్తున్న రీల్స్లో ఈరోజు మన ముందుకి ఒక రీల్ వచ్చింది. ఆ రీల్తో తను ఫేమస్ అవ్వడం ఏమో కానీ కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చిందనే చెప్పుకోవాలి. ఒక్క రీల్ తన లైఫ్నే మార్చేసింది. ఒక్క రీల్ చేయడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు తను. అసలు తను ఎవరు, ఆ రీల్ ఏంటి ఒక్కసారి చూద్దాం. రోడ్డుపై కుర్చీలో కూర్చొని రీల్స్, అరెస్ట్ చేసిన పోలీసులు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే రీల్స్ కోసం కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ ఆపి కుర్చీ వేసుకొని కూర్చొని రీల్స్ చేశాడు. అతని రీల్ వైరల్ కాగా ఈ వీడియో చూసిన ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేశారు. రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని సూచించారు. ఒకసారి ఆ రీల్ ఏంటో ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి, అది కూడా రోడ్డు మధ్యలో. అటు ఇటు అంటే వెహికల్స్ వెళ్ళే ప్లేస్ని తను కవర్ చేస్తూ అక్కడ బైక్ పెట్టుకొని బైక్ పక్కనే ఓ కుర్చీ వేసుకొని తన డ్రెస్సింగ్ స్టైల్ ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఏమనుకోని ఆ రీల్ చేయాలి అనుకున్నాడో, ఎందుకోసం అదే టైప్లో రోడ్డు పైన చేయాలనుకున్నాడో మరి తనకే తెలియాలి. ఒకసారి అల్లి రీల్ ప్లే చేస్తాను చూడండి. అక్కడ అన్ని వెహికల్స్ వెళ్తుంటే ఈయన చూపులు అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ పాపం రీల్స్ చేస్తూ అలా ఇలా చూశాడో లేదో వచ్చి పోలీస్ స్టేషన్లో పడ్డాడు. ఇక్కడ చూడండి, పోలీస్ స్టేషన్లో తనను అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ వచ్చినాం. ఇక్కడ ముసుగు వేసుకున్నాడు కదా, తనే అనమాట. సో ఫైనల్గా ఒక్క రీల్ తన కొంపను ముంచేసింది. ఒక్క రీల్ నడి రోడ్డు పైన చేసి పోలీసుల కళ్ళల్లో పడ్డాడనమాట. ఇంకేముంది, బాగా హెచ్చరించారు, ఇంకోసారి ఇలాంటి రీల్స్ చేయొద్దు అని బెదిరించారు. దీనిపైన నెటిజన్లు అయితే చాలా కామెంట్స్ చేస్తున్నారు, అసలు రోడ్డు పైన చేయడం ఏంటి అని. చాలామంది రీల్స్ చేయాలి అంటే కొంతమంది ముందుంటేనే మేము చేయలేము అని ఆలోచిస్తారు. కానీ తను మాత్రం ఎంతో డేర్గా నడి రోడ్డు పైన ట్రాఫిక్ అవి ఇవి ఏవి చూసుకోకుండా చేయడం అసలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.